భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థినులు. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద బాధితులకు వచ్చే సంవత్సరం ఈ వరద ప్రభావంతో ఇబ్బందులు కాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 28వ డివిజన్ పరిధిలోని హంటర్ రోడ్ సంతోషిమాత టెంపుల్ ఎన్టీఆర్ నగర్ వరద బాధితులకు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తహసీల్దార్ హాజరై వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయం చేసే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అంటే ఎంత భూమికి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ ఎక్కువ 12 ఫీట్ సంతోషి మాత కాలనీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎట్లుంది? అమ్మా కృష్ణ ఏదో ఒక దాంట్లో చేయండి. ఈరోజు మరి మొన్న 3 days బ్యాక్ జరిగిన విపత్తు అంటే డిసాస్టర్ విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ మొత్తం హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి. పాపం రోజు కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ అయితే ఇవ్వగలిగాము. కానీ వాళ్ళకున్న వస్తువులు కానీ వాళ్ళకున్న కోల్పోయినవి ఎలాగో తీసుకురాలేము. మళ్ళీ ఇలాంటి సమస్య నెక్స్ట్ ఇయర్ వరకు రాకుండా మరి నేను కార్పొరేటర్గా అధికారులను అండ్ ప్రభుత్వాన్ని అందరినీ నేను స్వయంగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే. సో అలాగే ఈరోజు మరి మహేష్ బాబు యువసేనగా సందర్భంగా దానికి అధ్యక్షుడైన గందే నవీన్
అండ్ సంస్థ మొత్తం అనిల్ అన్నయ్య ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిరు సహాయ భాగంగా వాళ్ళకి గ్రాసరీస్ ఈరోజు ఏర్పాటు చేశాము. ఇలాగే నేను కూడా నా ఫ్రెండ్స్ని కూడా అడిగితే వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో మనం చిరు సహాయం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మెయిన్ ఇదంతా ఇప్పుడు కొన్ని రోజుల మట్టుకే, కానీ పూర్తిగా ఇది ఇంకా నెక్స్ట్ టైం రాకుండా ఉండాలని నేను గట్టిగా నా నుండి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహేష్ బాబు యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు బృందావన్ కాలనీ ఎన్టీఆర్ నగర్ సాయినగర్ వాళ్ళ పబ్లిక్ కోసం వరద బాధితులకు ఎవరికైతే ఇనండేషన్ అయిన కుటుంబాలందరికీ ఒక 150 మందికి ఈ మహేష్ యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఇందుకు యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ మా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే చాలా హైయెస్ట్ మనకు వరంగల్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే ఇక్కడ ఎన్టీఆర్ నగర్, సాయినగర్, బృందావన్ కాలనీ దాదాపు ఫస్ట్ 7-8 feet వరకు వచ్చింది. కాబట్టి అందరికీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం మరియు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మా తరఫున తెలియజేస్తున్నాం. నేడు కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి దర్శనాలు చేసుకుంటున్నారు. వేములవాడ, శ్రీకాళహస్తితో పాటు ఇతర ఆలయాలలోనూ ఇదే తరహా రద్దీ నెలకొంది. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వెరీ గుడ్. వెరీ గుడ్. పట్టుకుంటుందానా పట్టుకునేది కాదు లేదా ఇది చాలు కదనా చాలు కదా ఉంటుంది లక్ష జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కు ఫోన్ చేసి పత్తి రైతుల సమస్యలను వివరించారు. తేమ శాతం పేరుతో వ్యాపారులు రైతులను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వారిని ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కారం చూపాలని కవిత గారు సూచించారు. తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము.
మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది. ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ 12% అయితేనే ఒప్పుకుంటాం అంటున్నారట. కానీ మినిమం 25 లేనిది అయితే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం. కరెక్టే, కొంచెం మీరు పుష్ చేయాలి కదండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా. Absolutely, I am aware of that. My only request is, okay, no, my only request is కలెక్టర్ గారు మీరు పంపారు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు, మార్కెట్లో వీళ్ళు బంద్ చేసిండ్రు. సో ఒక్కొక్క ఫార్మర్కి మినిమం 50,000 లాస్తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది. అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి, 2-3 రోజులు ఉండాలి. మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జామ్షన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి? అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తో? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? 70నా 20%? కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం అంతా కూడా. మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు? కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నో అండి, ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ 50,000 అండ్ ఆల్మోస్ట్. ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి? యు ఆర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి? అట్లా కాదు కదా, మనకు చూస్తున్నాం కదా. ఓకే, రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్ ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద హైదరాబాద్ నుండి బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 17 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు. బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మృతదేహాలకు పోస్టు మార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి. 19 మందిలో 13 మంది మృతులను గుర్తించిన పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, క్షేత్రగాత్రులకు 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. పోస్టు మార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తామని అన్నారు.
ముందు ఓకే బ్రదర్. కిందికి మన దాంట్లో అట్లా అంటున్నాడు. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ సంబంధించిన విషయం లోపల ప్రయారిటీ చేస్తారు. దయచేసి గుర్తిస్తా ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం సహకరించండి. కార్యక్రమం అందుకే చెప్పిన ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మనం ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా. మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆవేదన ఉంది, తప్పులే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా. ఇప్పుడు సురక్షిత ఎదురుగా గుర్తుంది ఆర్టీసీ బస్ ఏం చేయమంటావు? ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్ తప్పైనా డ్రైవర్ చేస్తుంటే. అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం R&B శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. గుర్తించారు సార్ దాంట్లో బాడీస్. సంఘటన దురదృష్టకరం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన, దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం, మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు, అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు. ఇది ఇన్సిడెంట్, యాక్సిడెంట్, దాని మీద విచారణ. యాదాద్రి జిల్లా బీబీనగర్ చెరువు వద్ద బీభత్సం సృష్టించిన తార్ వాహనం. రోడ్డు ప్రమాదంలో 2 స్పాట్లో మృతి, 3కి గాయాలు. రోడ్డు పక్కన నిల్చున్న యువకుడిపై దూసుకెళ్లిన వాహనం కారు ఢీకొట్టడంతో రోడ్డుపైన యువకుడు మృతి. ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన యువతి. మరో 3 వ్యక్తులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. చచ్చిపోతారు.
సూర్యాపేటలో బీర్లు తాగిన ప్రిన్సిపల్ శైలజను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థినులు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే మా గురుకుల పాఠశాల దరిద్రంగా మారింది. మా చదువులు అధ్వానంగా మారాయి. సూర్యాపేట బాలెంల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ శైలజ బీర్లు తాగింది. ఆమెను అక్కడి నుండి మా గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేశారు. శైలజ మేడంకు పై అధికారుల నుండి సపోర్ట్ ఉంది. దాంతో ఆమె మా దగ్గర పరీక్ష ఫీజులు అంటూ 10,000 తీసుకుంటుంది. కిచెన్లో సామాన్లు తీసుకొని పోతుంది. నన్నెవరూ ఏం చేయలేరు అంటూ మా మీద ప్రతాపం చూపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ మేడంను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నాగూర్ కర్నూలు గురుకుల విద్యార్థుల ఆందోళన. చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముంగలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే. అలా సస్పెండ్ అసలు ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతారని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. డీసీలు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు. హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు. బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని బెదిరించారు. ఇంకోటి ఏమంటే మమ్మల్ని అన్నారు, నా మీద కేసు పెట్టుకోండి, ఏం చేసుకుంటా చేసుకోండి, నేను కూడా ఎస్సీనే, నేను కూడా మాదిగానే, నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది. మేము కూడా అంబేద్కర్ బిడ్డనే, మేము కూడా వేసలేము. మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి ఎంత కరప్షన్ చేస్తారు. మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్ అంట సార్. ఏ గ్రూప్ 1 ఆఫీసర్ సార్? ఇదే సార్ గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ అసలు పైసలు లేకు. మేము వచ్చింది పేదవాళ్ళమి, ఇక్కడ వచ్చింది ఇక్కడ ఫీజు కోసం. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి. హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. అమీర్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. దీని కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో తేలికపాటి నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత నమోదైంది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMC-03ను స్వదేశం నుంచే విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో LV-M3-M5 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీసెమ్ క్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రయోగించనున్నారు. 43.5 మీటర్ల పొడవు బాహుబలి అని పిలిచే ఈ రాకెట్ని పూర్తిగా అసెంబ్లీ చేసి ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్కు తరలించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.